ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Mission begins today. Curtain raiser at 10. Hey, up. Hey, reverse. हाँ जी, నువ్విక్కడ ఎందుకు కారు ఆపావు? ఏం చేస్తున్నావు? मुझे मालूम नहीं साहब. ఓ హిందీ ఓడివా? వీడి మాటలు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు అడగండి అయ్యా. సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాడు అడిగింది అర్థం కాలేదా? ఓ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? డ్రింకింగ్ టీ సార్. ఓ జోకు. దిగరా, నువ్వు దిగరా. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎక్కడేం చేస్తున్నావు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ముందు ఆ విషయాలని చెప్పరా. Sir, I'm Parminder Singh, hailing from Amritsar in Punjab. I'm a trader based in Chennai, dealing in garments. You see this? ఇది సరే కదా? అది చుడిదార్ సార్. అవును సార్. కాదయ్యా, ఇది సారీయే. Sir, I'm supplying materials to some shops here on wholesale basis. This is my card, sir. అయ్య బాబు, ఇంగ్లీష్. My PAN card. ఇది ఇంకో భాష. My election card, sir. ఓ అమ్మో. Sir, my passport. బండి నెంబరు అది నోట్ చేసుకోవయ్యా. బుర్రలో గుజ్జుండాలి కానీ నాలాంటి తెలివైనోడికి భాషతో పనే లేదు. సార్, నేను తెలుగులో అడిగాను, వాడు ఇంగ్లీష్లో చెప్పాడు. మా ఇద్దరికి విషయం అర్థమైంది. అందుకే నేను మీకు హెడ్గా ఉన్నాను. నాకు అన్ని భాషలు వచ్చు, మీకు వచ్చో రాదు అని టెస్ట్ చేశాను. సార్, ఎస్కేప్ అయిపో. నో పార్కింగ్ హియర్. Thank you, sir. Good day, sir. గో.
చూడండి, ఇవి మన హోమ్ మినిస్టర్ గత 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి సేకరించి ఇచ్చిన తీవ్రవాదులకు సంబంధించిన రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాదుల కదలికల గురించి మళ్ళీ చెప్పాలా? వాళ్ళెవరో, వాళ్ళ వెనక ఎవరున్నారో అందరికీ బాగా తెలుసు. చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి, డీజీపీకి, ఇంటెలిజెన్సీకి అంతా తెలుసు కదా. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని మీరు నాకు ఎప్పుడు చెప్పారు? మీరు సిద్ధంగా ఉంటే కోటిలో బాంబులు అలా పేలాయి. 14 మంది చనిపోయారు. ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్. దీని గురించి మీరేం చెప్తారు? హోమ్ సెక్రటరీ నుంచి మొదలు పెడదాం. సార్, మనం తగిన జాగ్రత్తలో ఉన్నాం, ఎలాంటి లోపం లేదు. కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు సార్. ఆ మాట అనడానికి మీకు సిగ్గే లేదా మిస్టర్ పాల్ జోసఫ్? సార్, పోయిన వారమే నేను డీజీపీ ఇంటెలిజెన్స్ కూర్చొని శాంతి భద్రతల గురించి మాట్లాడుకున్నాం కదా త్రినాథ్? ఎస్. సిటీలో మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమిషనర్ ఆఫీస్ లో కూర్చొని మేము మాట్లాడుకున్నాం. సార్, మాకు సిబిఐ నుంచి ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లోకి ఒక కరుడు కట్టిన తీవ్రవాది ప్రవేశించాడు. హైదరాబాద్లో, చెన్నైలో బాంబు పేలుళ్లు జరుగుతాయని సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది 2 నెలల ముందు. ఆ ఫైల్స్ అన్ని హోమ్ మినిస్ట్రీ నుంచి కనిపించకుండా పోయాయి. దాని గురించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడున్న ఆఫీసర్స్కి తెలియకుండా అది జరగదు. ఎలా మాయమయ్యాయో నాకు తెలియాలి. ఎవరైనా ఏదైనా నాతో మాట్లాడాలి అంటే రేపు రాత్రి వరకు సమయం ఉంది. దాని తర్వాత నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడు, నేను వర్క్లో ఉన్నాను, రావడానికి లేట్ అవుతుంది. వర్క్లో ఉన్నానని చెప్పాను కదా. ఓ, మీరా? కూర్చోండి. లెట్ మీ ఫినిష్ దిస్.
हाँ बोल. Asif, Annaji here. Tell me. I'm sending the money. It will be carried along the highway. Pick it in the highway. 28 kilometers away from Bangalore. Done. Make sure nobody ever finds you there. Okay. ఎందుకు పిలిపించానో డీజీపీ చెప్పే ఉంటారు. అదేనయ్యా నిన్న హైవేలో నువ్వు చేసిన రోడ్ షో గురించి. అక్కడ పట్టుబడింది 12,60,000 ఇండియన్ కరెన్సీ.